హావ్ యూర్స్ పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధపరచబడాలి అంటారు. కానీ అది ఎలా, ఎవరికి తెలియదు. అయితే మరి బాహ్య పురుషుల్ని అంటే మన శరీరాన్ని స్నానం చేస్తాం, తింటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. అదేవిధంగా మరి అంతరంగ పురుషుడికి కూడా స్నానం అవసరం అంట. అదేంటో ఒకసారి వాక్యంలో చూసుకుందాం. వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. యేసు ప్రభువారంట మరి ఈ యొక్క ఆత్మని ఉతక స్నానం అంటే వాక్యమనే ఉతక స్నానంతో స్నానం చేయించాలని చెప్పేసి పరిశుద్ధమైన వాక్యాన్ని మనకివ్వడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడట సిలువలో. సహోదరుడ సహోదరి, మరి నీవు కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఉంటావు, మరి బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో చూసుంటావు. మరి అదంతా మరి నీ ఆత్మ మీద ఒక ప్రభావం అనేది చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే నీ వాక్యం దగ్గరకు వస్తావో పరిశుద్ధాత్ముడు తన వాక్యంతో నీ యొక్క ఆత్మని ఉతక స్నానం చేయిస్తాడంట. సో ఏ విధంగా అయితే నీకు స్నానం ఇంపార్టెంట్, నీ ఆత్మ కూడా ఈ వాక్యం అనే స్నానం ఇంపార్టెంట్. తద్వారా నీవు పరిశుద్ధంగా జీవిస్తావు, నీవు ఇతరులకు ఆశ్రదకరంగా ఉంటావు. హల్లెలూయా.